నమస్తే అండి. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి అక్కడ పర్యటన చేస్తున్నారు కదా. ఈ గవర్నమెంట్ లో అయినా పోలవరం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుందా? చెప్పలేం. 75% అయిపోయింది. ఇంకా 25% ఇంకా 5 years తీసుకోవచ్చు, 10 years కూడా తీసుకోవచ్చు. సో అదే విధంగా పర్యావరణ శాఖ మంత్రిగా మనకి పవన్ కళ్యాణ్ గారు జూ పార్కులను తేవాలి అని చెప్పేసి అంటున్నారు. రాష్ట్రానికి జూ పార్కులు తేవడం వల్ల ఉపయోగం ఉంటుందా అసలు? ఉంటుంది. డెఫినెట్ గా బయట వాళ్ళు వచ్చి విజిట్ చేసినప్పుడు ఇన్కమ్ అనేది పెరుగుతుంది కదా. రెవెన్యూ జనరేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ ఉండే సోర్స్ పెరుగుతుంది. సోర్స్ పెరిగినప్పుడు 10 మందికి ఎంప్లాయ్మెంట్ అనేది కలుగుతుంది. అదే విధంగా చూసుకుంటే మనకి పవన్ కళ్యాణ్ గారి గురించి అని చెప్పి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పి బండ్లకి నెంబర్ ప్లేట్స్ పెడుతున్నారు కదా. అవి తీసేయండి, ఎందుకంటే దాని వల్ల మీరు రాంగ్ రూట్ లో పోయినా కానీ ప్రాబ్లం అవుతుందని కొంచెం గట్టిగా మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్ గారు. సో యూత్ ఎలా తీసుకోగలుగుతారు మాట్లాడారు? యూత్ అయితేనా ఆయనే చెప్పాడు కదా, అలా పెట్టద్దు, మనం ఒక మంచి సేవ చేయడానికి వచ్చినాము, ఇట్లా బండ్ల మీద పేర్లు వేసుకోవడానికి, నెంబర్ ప్లేట్లు పాడు చేసేదానికి కాదు, మన పేరు అయితేనా ఉంచుకుందామని చెప్పాడు కదా. సో ఇప్పటి నుంచి చూసుకుంటే ఇంకా డెవలప్మెంట్ అనేది ఏ మేరకు జరుగుతుంది ఏపీలో జరుగుతుంది. నెక్స్ట్ అయితేనా నా అచీవ్మెంట్ వచ్చేసి క్యాపిటల్ వస్తే 10 మందికి రెవెన్యూ వస్తుంది. రెవెన్యూ వస్తే ఆటోమేటిక్ గా జాబ్స్ ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. అది